హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చేసి చింత చిగురు ఉల్లిపాయ కర్రీ అయితే వండుతున్నానండి. కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. చింత చిగురుని అయితే శుభ్రంగా క్లీన్ చేసుకున్నానండి. వీటిలో కాడలు అవి ఉంటాయి కదా, అవన్నీ వేరేసుకున్నాను. వేరేసిన తర్వాత చింత చిగురుని అయితే మనం ఇలా ఆకులా కాకుండా రెండు గుప్పిలతో ఇలా పట్టుకొని ఇలా ప్రెస్ చేస్తే ఇలా పొడిలా అవుతుందండి. స్టవ్ మీద అయితే ఒక గిన్నె పెట్టేసుకున్నాను. ఆయిల్ వేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసుకున్నానండి. అవి కొంచెం మగ్గాలి. మనకి మగ్గిన తర్వాత అందులోకి వచ్చేసి పసుపు అయితే వేసుకుంటున్నాను. నేను ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు వేగేటప్పుడు అయితే పసుపును సాల్ట్ అయితే కంపల్సరీ వేసుకుంటానండి. ఆ రెండు అయితే ఫస్ట్ వేస్తాను. సాల్ట్కి అయితే మన ఉల్లిపాయ ముక్కలు తొందరగా మెత్తపడతాయండి, తొందరగా ఫ్రై అయిపోతాయి. పసుపు వేసాను. పసుపు వేసి కొంచెం ఏగనిచ్చేయిన తర్వాత ఇందులోకి వచ్చేసి సాల్ట్ వేసుకున్నానండి. సాల్ట్ అయితే కొంచెమే వేసుకుంటాను, మళ్ళీ లాస్ట్లో సరిపోతే వేసుకుంటాను, లేకపోతే ముక్కలకి పట్టేస్తుంది కదా. సాల్ట్ అయితే వేసుకున్నాను. అది కూడా కొంచెం ఏగిన తర్వాత మనకి చింత చిగురు పప్పు, చింత చిగురు రొయ్యలు, చింత చిగురు కోడిగుడ్డు, చింత చిగురు మెత్తలు, వీటన్నిటికన్నా చింత చిగురు ఉల్లిపాయ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. ఉల్లిపాయ ముక్కలు అయితే మనకి బాగా వేగిపోయినాయి. వేగిన తర్వాత ఇందులోకి మన స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోవాలండి. కొంచెం కారం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే చింత చిగురు పుల్లగా ఉంటుంది కదండి. నేను ఆల్రెడీ మిర్చి కూడా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత కొంచెం కారం వేసుకున్నాను. స్పైసీకి తగ్గట్టు కారం వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేశానండి. ఆ కారం పచ్చివాసన లేకుండా ఫ్రై చేసిన తర్వాత కొంచెం అయితే వాటర్ పోసుకున్నానండి. ఇందులో ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నాను. పోసుకొని ఆ కర్రీ ఉడికేటప్పుడు అయితే మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాం కదండి చింత చిగురుని పక్కన. ఆ చింత చిగురు వాటర్ ఇలా కలబల్లాడేటప్పుడు అయితే ఆ చింత చిగురు అయితే అందులో వేసేసుకోవాలి. ఇదిగోండి, నేను ఇందులోకి వచ్చేసి ఇప్పుడు చింత చిగురుని అయితే ఇందులో వేసేసుకుంటున్నాను. చింత చిగురు వేసేసి కొంచెం కలుపుతూ ఉండాలి కర్రీని. మనకి ఒక 5 మినిట్స్లో చింత చిగురు వేసాక ఒక 5 మినిట్స్ ఒక స్లిమ్లో ఉంచితే మనకి కర్రీ అయితే దగ్గర పడిపోద్దండి. కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకోవాలి. కొంచెం నాకు సాల్ట్ తక్కువగా అనిపించింది, సాల్ట్ అయితే వేసుకున్నాను. ఇదే కర్రీని సేమ్ ఇలా వండి ఎగ్స్ అయితే మనం బాయిల్ చేసుకొని ఫ్రై చేసుకొని వేసుకుంటే చింత చిగురు ఎగ్ కర్రీ కూడా రెడీ అయిపోతుందండి. కర్రీ అయితే కానీ చాలా టేస్ట్గా వచ్చింది. ప్లీజ్ అండి, నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. ఓకే, బాయ్.